తోటకూరతో ఇంత రుచికరమైన పులుసు ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. ఇంట్లో అందరూ ఇంకోసారి ఇలానే చేయమని అడుగుతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అమ్మ చేతి వంటకాల ఛానల్కు స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈ తోటకూర పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈ తోటకూర పులుసు చేయడానికి నేను ఇక్కడ 3 కట్టల తోటకూరను తీసుకున్నాను. ఇప్పుడు ఈ తోటకూరను చివరలు కట్ చేసి ఇలా కట్ చేసి తీసుకోండి. ముదురుగా ఉన్న కాడల వరకు తీసేసి లేతగా ఉన్న కాడల వరకు మాత్రమే కట్ చేసుకోండి. ఈ 3 తోటకూర కట్టలను ఇలానే కట్ చేసి తీసుకోండి. తోటకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. చూడండి, అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తోటకూరను కడిగి మళ్ళీ ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఈ తోటకూర రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి, కంటి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఆకంతటిని కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు పులుసు కూర చేయడానికి మీరు ఏదైనా ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇప్పుడు మనకి ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 10-12 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాము. ఇలా మనం వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవడం వలన మనకి పులుసు కూర టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకొని వేయించుకుందాము. అలాగే కరివేపాకును కూడా వేసుకొని వేయించుకుందాము. పోపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకుందాము. అలాగే 3-4 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 టమోటాలను వేసుకుని వేయించుకుందాము. టమోటా ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా మనం టమోటా బాగా మెత్తబడే వరకు వేయిస్తే పులుసు రుచి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకుని వేయించుకుందాము. ఇలా తోటకూర వేసిన తర్వాత 5-6 నిమిషాలు ఇలానే వేయించుకుందాము. అలాగే ఈ తోటకూరలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుంది. కాబట్టి మనం ఈ తోటకూరను వారంలో కనీసం 1-2 సార్లైనా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. చూడండి, ఈ తోటకూరలో వచ్చిన నీరంతా ఎగిరిపోయి బాగా వేగే వరకు వేయించుకుందాము. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. లేదా కారం మీరు ఎంత తినగలరో చూసుకొని అంత వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి కలుపుకుందాము. 1 నిమిషం పాటు ఇలానే కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని చిక్కటి చింతపండు గుజ్జులా చేసుకుని ఇందులో వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి పులుసుకు సరిపడా వాటర్ని వేసుకొని ఉడికించుకుందాము. ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి పులుసు రుచి బాగుంటుంది. దీనిపై మూత పెట్టి పులుసు చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా పులుసు చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. ఇంతే అండి, ఎంతో రుచికరమైన తోటకూర పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అమ్మ చేతి వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. చూసినందుకు ధన్యవాదాలు.